హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, అఘోరి మరోసారి వార్తల్లో నిలిచింది. సార్ మరో కోణంలో నిలిచింది. అంటే ఒక శ్రీవర్షిని అనే అమ్మాయిని తీసుకెళ్లిపోయింది, తనలో కలిపేసుకుంటుంది అని చెప్పేసి వీళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. మా పిల్లని ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసి. మరి ఎక్కడికి తీసుకెళ్ళింది, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, అండ్ వీళ్ళ అన్న కూడా అంటే ఎత్తుకెళ్ళిన శ్రీవర్షిని అమ్మాయి వాళ్ళ అన్న కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు కదా, అతను ఏం చెప్తున్నాడు, మరి ఏం చెప్తారు సార్ ఈ అఘోరి గురించి మరోసారి? అఘోరి వెబ్ సిరీస్ లాగా ఒక థ్రిల్లర్, స్పిరిచువల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తీయచ్చు. అఘోరి మీద తీస్తారేమో బహుశా. అలాగా మన యూట్యూబ్ ఛానల్కి ఫీడ్ అఘోరి రెగ్యులర్గా ఇస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా అఘోరి ఒక వివాదంలో చిక్కుకుంది. అదేంటంటే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి లేపుకుపోయింది అఘోరి, తన దగ్గర పెట్టుకుంది అని. వాళ్ళ ఆ అమ్మాయి పేరు శ్రీవర్షిని. సో వాళ్ళ అన్న విష్ణు, వాళ్ళ నాన్న కోటయ్య, వాళ్ళ మదర్, ముగ్గురు కూడా మీడియాతో మాట్లాడారు. ఆల్రెడీ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఈ కేసు కూడా పెట్టారు. సో అసలు ఆ అమ్మాయి ఎవరు, శ్రీవర్షిని ఎవరు, ఇతనికి ఎందుకు పరిచయం అయింది, ఇతనంటే ఏమైనా ఇతను అనకూడదు కదా, అఘోరిని కూడా ఆమె అనాలి. ఇప్పుడు అఘోరి మాత అని పిలవండి అని కూడా ఆమె అడుగుతుంది. సో ఈ అఘోరి మాతకి వాళ్ళు ఎలా పరిచయం అయ్యారు, వాళ్ళని ఆమె శ్రీవర్షిని మనస్ఫూర్తిగానే వెళ్ళిందా, అసలు ఎందుకు వెళ్ళింది, అఘోరి ఆమెని ఏం చేసుకుంటాడు, నాకు డానే వస్తుంది, అఘోరి లేడీ అఘోరి ఏం చేసుకుంటుంది. సో ఇవన్నీ చూసినప్పుడు మనకి కొన్ని విషయాలు, చాలా ట్విస్ట్లు ఈ కథలో ఉన్నాయి. మొదట అసలు వీళ్ళిద్దరు ఎలా పరిచయం అయ్యారు అన్నప్పుడు అఘోరి వెర్షన్ ముందు చెప్తాను నేను. అఘోరి ఏం చెప్పిందంటే, నేను మంగళగిరిలో నాది కారు ట్రబుల్ ఇచ్చింది, అక్కడ ఆగిపోయాను. అప్పుడు వీళ్ళు నాకు కలిశారు. నేను కలిసి ఇట్లా మీరంటే మాకు చాలా ఇష్టం అది ఇదని ఈ అమ్మాయి వీళ్ళ బ్రదర్ కలిశారు. సో నేను అప్పుడు సరే ఎక్కడైనా హోటల్కి వెళ్దామంటే, హోటల్కి ఎందుకండి, మా ఇల్లు ఇక్కడే దగ్గర అన్నారు. అట్లా వెళ్ళాను నేను. అట్లా మొత్తంగా 2 దఫాలుగా నేను వాళ్ళ ఇంట్లో 7 రోజులు ఉన్నాను. అప్పుడు ఈ అమ్మాయి నాకు దీక్ష కావాలి అని చెప్పింది. ఆల్రెడీ ఈ అమ్మాయి ఇంకొక అఘోరి స్వామితో టచ్లో ఉంది. సో నేను అప్పుడు కూడా అన్నాను, దీక్ష కావాలంటే అంత ఈజీ కదమ్మా, ఇది ఒకసారి కమిట్ అయితే చాలా ఇదిగా ఉండాలి, చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పాను. అమ్మాయి కూడా సిద్ధమైంది. మీరు స్త్రీల కోసం పడే తపన, సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం పడే తపన చూసి నాకు మీరంటే గౌరవం కలిగింది. అలాగే మీ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను, ఇవన్నీ చెప్పింది. నేను కూడా చాలా కష్టాలు ఉంటాయి, దీక్ష తీసుకోవడం గొప్ప కాదు, దాని తర్వాత ఫాలో కావడం చాలా కష్టం అని చెప్పాను. దానికి రెడీ అని చెప్పింది. ఇంకోటి కూడా చెప్పాను, మీ ఇంట్లో పర్మిషన్ లేకుండా నేను నీకు దీక్ష ఇవ్వనని చెప్పాను. మీ ఇంట్లో ఒప్పించి రమ్మని చెప్పాను. అమ్మాయి కూడా ఒప్పించి వచ్చింది. సో నేనేమి బలవంతం చేయలేదు అమ్మాయిని, నేనేం కిడ్నాప్ చేయలేదు. ఇప్పుడు కూడా అమ్మాయిని మీరు కావాలంటే తీసుకెళ్ళండి, నాకేం అభ్యంతరం లేదు, నేను బలవంతంగా చేయలేదు. నేను ఈ అమ్మాయి కాదు, ఎవరు వచ్చినా కూడా మహిళలు దీక్ష ఇవ్వమని వస్తే దీక్ష ఇస్తాను. ఓన్లీ మహిళలకు మాత్రమే నేను దీక్ష ఇస్తాను, మగవాళ్ళకి ఇవ్వను. మహిళలు వస్తే దీక్ష ఇస్తాను. నేను ఆడపిల్లను ఆడపులిలాగా తయారు చేయాలనేదే నా సంకల్పం. ఎందుకంటే మహిళల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. సో నేను శ్రీవర్షిని నా కూతురులాగా అడాప్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నా కూతురు, నేను అన్ని చూసుకుంటాను. అమ్మాయి నాతో ఉంటూనే స్టడీస్ కూడా కంటిన్యూ చేస్తుంది. ఇది ఈమె వెర్షన్, అఘోరి వెర్షన్. ఇక వాళ్ళ నాన్న అన్న విష్ణు వెర్షన్ ఏంటంటే, సరే ఆ విషయం చెప్పకముందు శ్రీవర్షిని వెర్షన్ చెప్దాం. ఆ అమ్మాయిని కూడా మీడియా మాట్లాడించింది. అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను ఫోర్స్ చేయలేదు, నన్ను కిడ్నాప్ చేయలేదు, నేను వాలంటరీగా మా ఇంట్లో ఒప్పించి వచ్చాను. నేను ఆల్రెడీ 2nd ఇయర్ బీటెక్ చదువుతున్నాను. నాకు ఇటువంటి విషయాల పట్ల ఆసక్తి ఉంది. నేను ఈ మాతను చూసిన తర్వాత నాకు ఈ మాత దగ్గర దీక్ష తీర్చుకొని నేను కూడా మాతగా మారాలనే ఫీలింగ్ వచ్చింది. సో నేను అందుకనే వచ్చాను. నాకు ఈ మాత దగ్గర ఉంటే ఒక భద్రతగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మాతకి కొన్ని పవర్స్ ఉన్నాయని నమ్ముతున్నాను. అంటే ఏ రకమైన పవర్స్ అంటే, సమాజానికి మేలు చేసే పవర్స్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అందుకే ముఖ్యంగా స్త్రీలకి మేలు చేసే పవర్స్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అందుకే నేను ఈ మాత దగ్గరకి వచ్చాను. నేను ఇప్పుడు కొత్త కన్నురేలుగా మేద్దరం కలిసి అనేక గుళ్ళకి వెళ్తున్నాము. నాకు దీక్ష ఇచ్చారు మాత, నన్ను కన్న తల్లిలాగా చూసుకుంటున్నారు, సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు అనేది
శ్రీవర్షిని వెర్షన్. అంటే శ్రీవర్షిని ఆమె దాని ఏమంటారు, ఆమెకి మేజర్ ఆమె. సో మైనర్ అయితే ఇతని మీద పోక్సో కేసు పెట్టచ్చు. సో మైనర్ కాదు, మేజర్ కాబట్టి ఆమె ఇష్టపూర్వకం వెళ్తుంది. పైగా వీళ్ళిద్దరు కలిసి మంగళగిరి పోలీస్ స్టేషన్లో పోలీసులకు చెప్పి మరీ వచ్చారు. అది కూడా అంటే ముందే వెళ్ళి మళ్ళీ మేము బలవంతంగా తీసుకుపోయారంటాము, లేదని ఆ అమ్మాయి కూడా నా వాలంటరీగా నా ఇచ్ఛాపూర్వకం మనస్ఫూర్తిగానే ఇంత వెళ్తున్నానని కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్లో ముందే చెప్పి వీళ్ళిద్దరు వచ్చారు. ఇప్పుడు కోటయ్య ఫ్యామిలీలో వెర్షన్ ఏంటంటే, కోటయ్యకి గతంలో హెల్త్ ఇష్యూస్ సీరియస్గా వచ్చింది. వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ, సొంత ఇల్లు కూడా లేదు వాళ్ళకి. ఆయనకి గతంలో హెల్త్ ఇష్యూస్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాని తర్వాత అనేక హాస్పిటల్లో చూపిస్తే కూడా నయం కాలేదు. అప్పుడు తణుకులో ఉండే తునిలో ఉండే రాజేష్నాథ్ ఆశ్రమంలోకి వెళ్ళారు. అక్కడ నయమైంది. ఆయన కూడా అఘోరి అని చెప్తున్నారు. ఆ రాజేష్నాథ్కి ఈయనకి కూడా ఏదో గొడవలు ఉన్నాయి కదా, ఈమెకి లేడీ అఘోరి. సో అక్కడ వీళ్ళు ఈ అమ్మాయి ఏంటంటే, ఈ కోటయ్యకి అక్కడికి పోయినాక బాగా అయింది. దాంట్లో వీళ్ళకి గురి కుదిరింది. ఈ వర్షన్కి కూడా అఘోరీల పట్ల ఇంట్రెస్ట్ కలిగింది. నేను కూడా వీళ్ళతో కలుస్తానని రాజేష్నాథ్తో టచ్లో ఉండడం మొదలైంది. సో ఈ క్రమంలో ఈ నాగసాధు అఘోరి, లేడీ అఘోరి పరిచయం అయ్యాడు, వీళ్ళకి పరిచయం అయింది. దీంతో వీళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. సో పెట్టుకున్న తర్వాత ఏమైందంటే, ఈ అఘోరి వికృత రూపం చూపించిందని విష్ణు చెప్తున్నాడు. ఈ అఘోరి నన్ను కూడా ముద్దులు పెట్టుకునేది, నా మంగళసూత్రం చెన్నై నుంచి తీసుకొచ్చి మా చెల్లి మేళ్ళలో మంగళసూత్రం వేసింది, నన్ను కూడా బాగా ముద్దులు పెట్టుకొని హగ్ చేసుకునేది, అర్ధరాత్రి లేపి నాకు ఎగ్ పక్స్ కావాలి, నాకు బిర్యానీ కావాలని నన్ను పంపించేది. నేను ఉద్యోగం మానేసి అఘోరి సేవలోనే ఆమె వస్తే మా ఇంట్లో అఘోరి సేవలోనే 24 hours ఉండేది. ఎందుకంటే ఎప్పుడు ఏది అడుగుతుందో తెలీదు. రోజు కంపల్సరీ మందు తాగుతుంది, బీరు తాగుతుంది ఖచ్చితంగా. మటన్ చికెన్ లేకుండా ఉండలేదు. అట్లాగే ఎగ్ పఫ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగుతుంది. పైగా నువ్వు చాలా నచ్చావురా నాకు అని నన్ను అంటుంది. మా అమ్మను కూడా సుందరి అని పిలుస్తుంది. మా చెల్లిని కూడా హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, ఇవన్నీ నానా పనులు. వాళ్ళిద్దరూ ఎక్కువగా ఏకాంతంగానే గడిపేవాళ్ళు. నేను ఒకసారి పొరపాటున వాళ్ళ రూమ్లోకి వెళ్తే నన్ను కూడా గట్టిగా అరిసారు ఇద్దరు కలిసి, నువ్వెందుకు మా వచ్చావని. అతను క్లియర్గా ఈ అఘోరిని అతనే అంటున్నాడు. అతను ఎవరు, విష్ణు. అతను మొత్తం అబ్బాయి భావాలే ఉన్నాయి, అందుకని మా చెల్లి పట్ల అట్రాక్ట్ అయ్యాడు. మా చెల్లిని మాయ చేశాడు, అతను మందు కూడా పెట్టేశాడని మేము నమ్ముతున్నాము. మా వశం చేసుకున్నాడు. మా చెల్లికి ముందు నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా క్రేజీ విషయాల పట్ల అట్రాక్షన్ ఉంది. మేమిద్దరం కలిసి కూడా రీల్స్ చేసేవాళ్ళం. సో అమ్మాయికి అటెన్షన్ గ్రాబింగ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. అలాగా ఈ అఘోరిని చూసినాక క్రేజీగా అనిపించి అఘోరి మాటలకి సరెండర్ అయిపోయి వెళ్ళిపోయింది. సో క్లియర్గా ఆమె చదువుకుంటే మా ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందని వాళ్ళ నాన్న అమ్మ కూడా వాపోతున్నారు. మా పాపని మేము కష్టాలు పడి కూలీ నాలి చేసుకొని చదివిస్తే ఆమె ఈ టైంలో ఇలా వెళ్ళిపోతే రేపు ఆమెకి బీటెక్ కంప్లీట్ అయితే జాబ్ వస్తే మా ఫ్యామిలీకి హెల్ప్ అయ్యేది. దీన్ని మా కడుపు కొట్టి అతను ఆమెను మాయమాటలు చెప్పి తీసుకెళ్ళిపోయాడు అని కోటయ్య ఆవేదనగా చెప్తున్నాడు. కోటయ్య వాళ్ళ కొడుకు విష్ణు ఇద్దరు కలిసి మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మంగళగిరి పోలీసులు కూడా మేజర్ అమ్మాయి సొంతంగా వెళ్ళిపోయిందని మాకు చెప్పి వెళ్ళింది, మేమేం చేయలేమని వాళ్ళు అంటున్నారు అనేది కూడా వీళ్ళ ఆవేదన. పోలీసులేమో లేదు, మేము ఈ కేసుని అయితే విచారిస్తాము, వాళ్ళని ఆ అమ్మాయిని అయితే అడిగాము, ఆ అమ్మాయిని నా ఇష్టపూర్వకం వచ్చిందని చెప్పింది, కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము అని చెప్తున్నారు. మామూలుగా ఇది లేడీ అఘోరికి సంబంధించిందే కాదు, మనకి గతంలో నిత్యానందం మీద ఒక తండ్రి ఇలాగే కేసు వేశాడు. సద్గురు మీద చాలా కాలం కేసు నడిచింది, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. ఇద్దరు కూతుర్లని సద్గురు మాయ చేసి తీసుకెళ్ళి గుండు కొట్టిచ్చేసి వాళ్ళని సన్యాసులుగా మార్చేశారని వాళ్ళ తండ్రి కోర్టులో పోరాడాడు. ఇది అనేక మంది